సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మైనార్టీ నాయకులు మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ గజ్వేల్ కు బంద్కు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది కలిగించిన టీఆర్ఎస్ పార్టీ కావాలనే గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టే విధంగా బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. తాము కేవలం క్యాంపు కార్యాలయంలో ఏ రకమైన దాడి చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టి రావటం జరిగిందన్నారు. దానిపై తమపై కేసులు చేయడం సరైన పద్ధతి కాదని, ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీరు ఏ అర్హతతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు, బర్త్డే పార్టీలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు తెలియపరచాలన్నారు. మీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వివిధ పార్టీల వారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నిన్న మీడియా సమావేశంలో ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాలేదని, తీసుకురాలేదని అన్నారు. సంవత్సరంలో గజ్వేల్ మున్సిపాలిటీకి నెల రోజుల్లో 17 కోట్లు, తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్లు, కొండపాకలో స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు మరియు గ్రామాల్లో సీసీ రోడ్లకు ప్రతి గ్రామానికి ₹5 లక్షల, అలాగే ములుగు మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 16 కోట్లు. ఈ విధంగా ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల రూపాయలను గజ్వేల్ నియోజకవర్గానికి నర్సారెడ్డి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందన్నారు. మీకు దమ్ముంటే మీరేం చేశారు, నిజాలు చెప్పాలని, మా దగ్గర శాంక్షన్ లెటర్లతో సహా పనులు ప్రారంభించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, కాబట్టి ప్రతాప్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. గతంలో నువ్వు ఏం పని చేశావు, ఎక్కడున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నావన్నారు. ప్రతాప్ రెడ్డి నీ చరిత్ర గజ్వేల్ ప్రజలకు తెలియనిది కాదని, మరోసారి కాంగ్రెస్ జోలికొస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమిటో నీకు చూపిస్తాం, కబ్బర్దారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు నక్కా రాములు గౌడ్, నరసింహారెడ్డి, రమేష్, గొంతుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునగారి రాజిరెడ్డితో పాటు గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ సంఘటన నుంచి ఈరోజు బంద్ వరకు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో మా జిల్లా అధ్యక్షులు ఆంశారెడ్డి గారి నాయకత్వంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికే పోయినాం తప్ప అక్కడ కార్యాలయంలో దాడి చేసినామని చెప్పడం చాలా పొరపాటు. ఎందుకంటే దమ్ముంటే మేము అక్కడ దాడి చేసినట్టు రుజువు చూపించాలి. క్యాంప్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయి. మేము ఫర్నిచర్ దగ్ధం చేసినామా, ఫర్నిచర్ ధ్వంసం చేసినామా, పైన అద్దాల వల్ల కొట్టినామా? మా ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టడానికి పోయినాం తప్ప మరి ఎటువంటి మేము దౌర్జన్యం చేయలేదు. ఇంకా మీరన్నా గతంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో మొన్న వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభలు మరి బహిష్కరించాలని ఒక నాయకుడు చెప్తాడు. అయ్యా, ప్రజలకు మీ ప్రభుత్వంలో మరి ప్రజల దగ్గరికి మీరు పోలేని పరిస్థితి అప్పుడు మేము ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో ఇది మొన్నటి రెండోసారి మేము ఈ గ్రామ సభలు పెట్టడం. మరి గతంలో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలుసు. పింఛన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం. మేము 6 గ్యారెంటీలు చెప్పకుండా కూడా మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మరి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి నువ్వు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను వాడుకొని నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. అసలు బంధు పాటించవలసిన అవసరం ఏముంది? ఈరోజు మొత్తం గజ్వేల్ పట్టణంలో మొత్తం చిరు వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు రోజు సంపాదించుకుంటేనే వాళ్ళ జీవితం గడుస్తుంది. అటువంటి వారిని బెదిరించుకుంటూ మీరు చూసినాము, వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ బంధు పాటించారు. ఇది ఎక్కడ న్యాయమే ప్రతాప్ రెడ్డి? ఈ విధంగా ప్రవర్తిస్తే నువ్వు అసలు కేసీఆర్కు మా మంచి చేయాలని చూస్తున్నావా, మరి చెడు చేయాలని చూస్తున్నావా? ముఖ్యంగా నిన్న చెప్తాడు ప్రతాప్ రెడ్డి,
మేము అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి చేసినామే? ఒక బస్ స్టాండ్ గతి లేదు, మహాత్మా ఆడిటోరియం కడితివి, అది అట్లే ఉంటుంది. ఆడ బిల్డింగ్ కట్టినావు, కేజీ టు పీజీ వరకు ఆడిటోరియం కట్టినావు. అవి ఎందుకు మనకు వస్తున్నాయి? ఏ నిరుపేద మనకు వస్తుంది మహాత్మా ఆడిటోరియం? ఇలా బస్ స్టాండ్లు ఏ విధంగా ఉన్నదో తెలుస్తలేదా? మంచి బస్ స్టాండ్ తీసేసి మార్కెట్ కడితివి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తీసేసి ఇప్పుడు బస్ స్టాండ్ కడితివి. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 20 రోజుల క్రితము మరి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కానీ, మన ఆర్డీఓ గారు కానీ, మరి డిప్యూటీ ఆర్ఎండ్బి గారు కానీ అందరికి అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి ఆర్ఎండ్బి వాళ్ళకి రాసి తొందరగా రింగ్ రోడ్ పూర్తి చేయాలని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి ఫోటో పెట్టదని చెప్తుండు. గత సంవత్సరము మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రి గారు ప్రజలోకి రావడం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు, అసెంబ్లీకి పోవడం లేదు అని చెప్పి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దాదాపు 100 కిలోమీటర్లు గవర్నరు రాజ్భవన్ వద్ద అక్కడి వరకు కూడా పాదయాత్ర చేసి మరి ఇక్కడ ఉన్న సమస్యలపైన మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అట్లా ఇచ్చినా కూడా మరి కేసీఆర్ గారు స్పందించడం లేదు. ముఖ్యంగా మొన్న ఒక 1 మంత్ క్రితం ఆయన ఫామ్ హౌస్ పోయి రెడ్ కార్పెట్ వచ్చి పూల వర్షంతో పూలు తల్లిరు. పూలతోటి మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తే ఆయన రాలేదు, ఆయన స్పందించలేదు. మరి ఓఎస్ని పంపించి నేను తప్పకుండా వస్తా, అసెంబ్లీకి పోతా అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అసెంబ్లీకి పోలేదు, మరి మన క్యాంప్ ఆఫీస్కు రాలేదు. మరి ప్రజలు ఎన్నుకోబడిన ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ నాయకుడు చెప్తాడు, అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఈ నాయకుడికి ఏం సంబంధం? అది పార్టీ కార్యాలయం కాదు, ఎమ్మెల్యే నివాస సముదాయము మరియు క్యాంపు కార్యాలయం, ఆఫీస్ సముదాయం. మేము కింద ఆఫీస్ సముదాయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలని డిమాండ్ చేసినాం. నీ ఇంట్లో పెట్టమని మేము డిమాండ్ చేయలే. క్యాంపు కార్యాలయంలో మేము ఫోటో పెట్టినాం. కేసీఆర్ గారి ఫోటో తీసేసి సీఎం గారి ఫోటో పెట్టారని చెప్పడం జరిగింది. అది ఎంత పచ్చి అబద్ధం. కేసీఆర్ గారి ఫోటో ఇక్కడ ఉంది, మా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇక్కడ దానికి ఆపోజిట్లో పెట్టడం జరిగింది. ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో 18 కోట్ల చిల్లర గజ్వేల్ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది నర్సన్న. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మన్కూక్ దగ్గర మోడల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి 16 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి గ్రామాలలో ఎస్డిఎఫ్ కింద మరి ఇబ్బందులు గురవుతున్నారు, సీసీ రోడ్లోకి ఇబ్బందులు అవుతున్నాయంటే దాదాపు 10 కోట్ల రూపాయలు అవిటికి తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఎన్ఆర్జీఎస్ల ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు మరి సీసీ రోడ్లకు మంజూరు చేయించి ఆ పనులు కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈ విధంగా నర్సన్న మా జిల్లా అధ్యక్షుడు ఆంక్షరెడ్డి గారు ఈ విధంగా మరి అభివృద్ధి విషయంలో పాటుపడుతుంటే మీరు అభివృద్ధి ఏం చేసిన అంటారు. మీరేం చేసిన అభివృద్ధి? గజ్వేల్ పట్టణంలో డివైడర్లు కట్టిరు, ఏం అభివృద్ధి? అది ఒక నిరుపేదకు అభివృద్ధి ఏం చేసిరు చెప్పండి? ఒక పింఛన్ లేకపోతుంది, రేషన్ కార్డు లేకపోతుంది. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామండి. మీరు ఎప్పుడు ఏమైనా ఇచ్చిరా? మీరు ఇచ్చిన దొడ్డు బియ్యము బయట అమ్ముకోరు పేదలు, అవి తినలేని పరిస్థితి. పురుగు పట్టే బియ్యం ఇచ్చారు. ఈరోజు సన్న బియ్యము ప్రతి ఒక్కరు కూడా తినాలనే ఉద్దేశంతో మొన్ననే అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మరి సన్న బియ్యము మేము కూడా తింటున్నామని చెప్పి మరి సన్న బియ్యము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సన్న బియ్యము మరి ఇస్తున్నాం, మేము కూడా తింటున్నామని చెప్పడం జరిగింది. ఈ విధంగా
ఈ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలి. ఈ ప్రజలను రెచ్చగొట్టుడు, తెలంగాణ ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాకు ద్రోహం చేసినావు. అటువంటి నాయకులను రెచ్చగొట్టి ఇలా ముసుగొట్టుకున్నావు. వాళ్ళకి తెలియదా నీ మెంటాలిటీ? నువ్వు ఎప్పుడు మళ్ళీ ఏ పార్టీ మారుతావో తెలియదు, ఎప్పుడు ఏ పార్టీలో పోతావో తెలియదు. టీడీపీ నుంచి కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వస్తుంది. ఇట్లా పార్టీలు మారడమే నీ ఉద్దేశము. మరి ఇప్పటికైనా తెలంగాణ వాదులు ఆలోచన చేయాలి. మా ఆంక్షారెడ్డి గారు, మా నర్సరెడ్డి గారు ఏమంటారు? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కనుక రండి, ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆయనకు ఓఎస్డీ ఉంటాడు, ఆయనకు పిఏ ఉంటాడు, ప్రజా సమస్యలు తెలుసుకోమని చెప్తున్నారు. దానిలో తప్పేముంది? ప్రజలు ఎంతో మంది సమస్యలతో అల్లాడుతున్నారు. మరి వాళ్ళ సమస్యలు నీ దృష్టికి తీసుకొస్తారు. నెలలో 2 రోజులు 3 రోజులు వచ్చి క్యాంప్ ఆఫీస్ రండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే క్యాంప్ ఆఫీసు తెరుస్తారు. వేరే వాళ్ళ గురించి బర్త్డే చేసుకోవడానికి తెలియదు. యాక్చువల్గా మేము గతంలో ఆర్ఎండ్బి వారికి మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా చెప్పారు, అది ఎమ్మెల్యే గారు ఆధీనంలో ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపే అది క్యాంపు ఆఫీసు ఉండాలి, ఆయన పోయిన తర్వాత మరి దానికి తాళం ఉంటుంది. ఇది ఎవరైనా ఈయనకి ఏ పది ఉందా, ఈయనకి ఏ హోదా ఉందా, ఈయన కేసీఆర్కి ఏమన్నా ఈయన పట్టా ఇచ్చిన కేసీఆర్ ప్రతాప్ రెడ్డికి నీకు ఏం హక్కు ఉంది అని లేనిపోని మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ గురించి తెలియదా? నువ్వు గతంలో నీ పరిస్థితి ఏంది? గతంలో నువ్వు బోర్ బండి నడిపించిన నుంచి అందరికీ తెలుసు, నీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నీ చరిత్ర. మరి అవన్నీ తోపుకుంటూ పోతే, నీ గతాలు, నీ అక్రమాలు తోపుకుంటూ పోతే అందరికీ తెలుసు ఇలా ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినవు. మరి మా నోటి నుంచి చెప్పించే ప్రయత్నం చేయకు. నీ చరిత్ర బాగుంది. వెంచర్ చేస్తేవి, జయదేపూర్లో ఒక వెంచర్ చేస్తే, పెన్యాపూర్లో ఈడ వెంచర్ చేస్తేవి, అక్కడ పైప్ లైన్ తీసిన ప్లాట్ తీస్తే మళ్ళీ పైప్ లైన్లకి వెళ్ళి రోడ్డు వస్తే నీ వెంచర్లకు ఆ ప్లాట్ అనుకుంటువి. ఇవన్నీ తోపమంటావా? కాల్వర్ కబ్జా చేస్తేవి, ఆర్ఎండ్బి కాల్వర్లు డ్యామేజ్ చేస్తేవి, అన్నీ మూసేస్తేవి. మన పరిస్థితి ఏంది? చెల్లకి వెళ్ళి నీళ్ళు వచ్చి పోలేని పరిస్థితిలో రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం వాళ్ళు నువ్వు ఇంకా ఎదుటి వారిని విమర్శిస్తావు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన చరిత్ర ఏంది, గతంలో మన పరిస్థితి ఏంది, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఇప్పటికైనా నర్సారెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? నర్సారెడ్డి గారికి ఎన్ని వందల ఎకరాలు ఉండే, నీకు ఎన్ని వందల ఎకరాలు ఉండే? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇప్పటికైనా నీ గుండె మీద చేసుకో ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి కూతలు మానుకో. కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకో. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే నీకు తగిన బుద్ధి చెప్తామని నేను మీ ద్వారా